ఛానల్ లక్కీ బ్లాగ్స్ 2010. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నా. మీరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే నా శారీ కలెక్షన్ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అందులో కొన్ని పెళ్లి శారీస్ మంచి డిజైన్స్తో ఉన్నాయి, చూపించబోతున్నాను. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు నా శారీ చూపిస్తాను, తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ శారీస్ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే నా పెళ్లి పట్టు శారీ ఫ్రెండ్స్. గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది పెళ్లి కూతురు, కానీ మా అమ్మ వాళ్ళు శారీ సెలెక్ట్ చేసి తీసుకున్నారు ఫ్రెండ్స్. నాకైతే ఈ శారీ కట్టుకున్నాక చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఈ శారీ నేను ఎలా ఉన్నాను కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్. ఈ కుందన్స్, ఈ కలర్స్ చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో? చాలా బాగా అనిపించింది మగ్గ వర్క్, అందుకే నాకు ఈ వర్క్ నచ్చి ఈ వర్క్ చేయించుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. దాదాపు 30 టైమ్స్ ఈ కలర్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఈ శారీ ఎన్నిసార్లు కట్టినా చాలా మంది అడిగారు శారీ బాగుంది. అలాగే మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఈ శారీ ఎలా ఉందో. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మొత్తం మిర్రర్స్తో వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, మొత్తం మిర్రర్స్. నాకైతే ఈ బ్లౌజ్ చాలా నచ్చింది ఫ్రెండ్స్. కాకపోతే పెళ్లి టైం శారీ కదా, కొంచెం బ్లౌజ్ పాతగా ఫ్రెండ్స్, అంతే ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు తలంబ్రాల శారీ ఒకసారి 2 సార్లే కట్టుకునేదాన్ని, చాలా సింపుల్గా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో మామిడి పింద వచ్చిందని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ శారీ ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మామిడి పిందలు వచ్చింది, కట్టుకుంటే పెళ్లి కూతురు చాలా లుక్గా ఉంటుందని ఈ శారీ తీసుకున్నాను ఫ్రెండ్స్. అంటే బ్లౌజ్కి వచ్చేసి ఏం వర్క్ చేయించలేదు, సింపుల్గానే నార్మల్గా ఉండాలని. ఇట్లా విలేజ్ స్టైల్లో పెళ్ళిళ్ళు బాగుంటాయి, నాకు అలాగే వర్క్ చేయించలేదు ఫ్రెండ్స్. పట్టులాగా వచ్చిందని ఈ బ్లౌజ్ ఇలాగే ఉంచాను ఫ్రెండ్స్, వర్క్ ఏం చేయించలేదు. అందుకని సింపుల్గానే చేసుకున్నాను. కాకపోతే శారీ కట్టుకుంటే హెవీ లుక్ వస్తుంది. ఈ ఫొటోస్ని మీకు ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్, మ్యారేజ్ పిక్స్. ఏమన్నా మధ్యలో రాంగ్ ఉంటే ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టెన్షన్ వస్తుంది వీడియో చేయడానికి, కొంచెం షైగా ఉంది అంతే. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నా మ్యారేజ్ అయ్యాక కొంతమందికి ఇది వచ్చేసి నా ఉగాది కోటరీన శారీ ఫ్రెండ్స్. అంటే చాలా సింపుల్గానే తీసుకున్నాను, నాకు ఎక్కువ హెవీ వర్క్ ఉంటే అంత ఇష్టం ఉండదు. అలాగే బ్లౌజెస్ కూడా వర్క్ ఏం చేయించలేదు ఫ్రెండ్స్. సింపుల్గా ఉంటేనే శారీ లుక్, బ్లౌజ్ లుక్ చాలా బాగుంటుందని అన్ని సింపుల్లోనే తీసుకున్నాను. ఇది వచ్చేసి నా ఉగాది కోటరీన శారీ ఫ్రెండ్స్. ఎలా ఉందో చూడండి, అంటే చాలా సింపుల్గానే తీసుకున్నాను, అంత హెవీగా అయితే ఏం తీసుకోలేదు. శారీ మొత్తం ఇట్లాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అంత హెవీ వర్క్ ఉంటుంది, కింద కాళ్ళ దగ్గర వచ్చేసి కొంచెం వర్క్ ఉంటుంది అంతే ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ. నాకు ఈ శారీ చూడగానే చాలా లుక్ అనిపించింది, అందుకని ఎంతో ఇష్టంతో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ శారీ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా నాకు మెయిన్ కింద వర్క్ కింద కుర్చీ దగ్గర వర్క్ ఉండడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. శారీ లుక్ అనేది అక్కడే వస్తుందని నాకు అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ బ్లౌజ్ వచ్చేసి వర్క్ ఏం లేదు ఫ్రెండ్స్, నార్మల్ బ్లౌజ్. ఇది కూడా సేమ్ ఇలా ఈ కలర్లో వస్తుంది. దీని మీద వచ్చేసి బ్లౌజ్ చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు ఇంతకుముందే, నాకు బ్లౌజెస్ ఎక్కువ వర్క్ అంటే ఇష్టం ఉండదు. సేమ్ ఆ శారీలో బ్లౌజ్ ఎలా వస్తే అలాగే స్టిచ్ చేయించుకుంటాను. నాకు హెవీ వర్క్ ఉన్నా కానీ పెద్ద అంత ఇష్టం అనిపించదు. ఏ శారీ మీద బ్లౌజ్ ఎట్లా వస్తే అట్లనే చూపిస్తాను. ఒకవేళ కంపల్సరీ దీనికి వర్క్ వేయించాలంటే వేయిస్తాను, అంతేగాని మ్యాక్సిమం ప్లెయిన్ బ్లౌజెస్ వేసుకుంటాను. ఒకవేళ బ్లౌజెస్కి వర్క్స్ వస్తేనేమో ఇంకా అంతే స్టిచ్ చేయించుకుంటాను. అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్ వచ్చేసి మా పెళ్ళైన కొత్తలో నాకు బర్త్డే వస్తే ఆ రూపీస్ పెట్టి ఈ డ్రెస్ కొనిచ్చారు ఫ్రెండ్స్. మ్యారేజ్ అయిన కొత్తలో తన ఇన్కమ్తో కొనిచ్చారు. ఎలా ఉంది ఫ్రెండ్స్ డ్రెస్? నాకు మా ఆయనకి షాపింగ్కి వెళ్ళగానే ఈ డ్రెస్ చూడగానే చాలా నచ్చిందండి ఫ్రెండ్స్. ఈ కలర్ నాకైతే చాలా బాగుంటుందని వెంటనే ఈ డ్రెస్ తీసుకొని వచ్చాడు. ఈ డ్రెస్ ఎలా ఉందో మీరే చెప్పండి ఫ్రెండ్స్.
ఆయనకి పాపం డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ సెలెక్షన్ తెలియదు, అయినా కానీ నా కోసం సెలెక్ట్ చేసి తీసుకొచ్చాడు. చాలా కానీ నాకు ఈ డ్రెస్ తేగానే ఫస్ట్ కలర్ కొంచెం చాలా బాగా నచ్చింది, ఎందుకన్నా తెలియదు. ఆయన ఏ తెచ్చినా కానీ నాకు ఎంత ఇష్టం, అందుకే ఈ డ్రెస్ చాలా ఇష్టంతో దాచుకున్నాను. 5 years అయింది ఈ డ్రెస్ కొని, ఇంకా దాచుకుంటాను. ఒక మా ఆయన తెచ్చిన ఈ డ్రెస్ నాకు ఎంతగానో నచ్చింది ఫ్రెండ్స్. ఇది 5 years అయింది కొని, కానీ ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు ఫ్రెండ్స్. అండ్ ఇంతే ఫ్రెండ్స్. మీకు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, గుడ్ నైట్.